ప్రస్తుతం జనరేషన్ మొత్తం ఏఐ, చాట్ జీపీటీ, ఏఐ జెమినీపై ఆధారపడి జీవిస్తోంది. ఎలాంటి సందేహాలనైనా ఇట్టే క్లియర్ చేస్తూ తగిన సమాచారం ఇస్తోంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అన్న దానిపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి. ఏదైనా సబ్జెక్టుపై ఇన్ఫర్మేషన్ తీసుకుంటే తప్పులేదు, కానీ ఎవరినైనా అడిగి దానిని సరిదిద్దుకోవచ్చు. అదే ఆరోగ్యం విషయంలో, డైట్ ఫాలోయింగ్ విషయంలో చాట్ జీపీటీ, ఏఐపై ఆధారపడితే ప్రాణాలకే ముప్పు వాటిల్లే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల ఓ 60 ఏళ్ల వృద్ధుడు ఇలాంటి ప్రయోగం చేసి ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. ఇంతకీ ఆ వృద్ధుని చాట్ జీపీటీ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. యానల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ క్లినికల్ కేసెస్ నివేదిక ప్రకారం ఓ వృద్ధుడు ఏఐని నమ్ముకొని బ్రామిస్ ఇన్ఫ్లుయెన్స్డ్ బారిన పడ్డాడు. దీనికి కారణం అతని ఆరోగ్యం విషయంలో తీసుకున్న అనాలోచిత నిర్ణయం అని చెప్పాలి. బరువు తగ్గేందుకు రోజు తీసుకునే టేబుల్ సాల్ట్ స్థానంలో క్లోరైడ్ని తగ్గించుకోవాలని భావించాడు ఈ వృద్ధుడు. ఈ క్రమంలోనే చాట్ జీపీటీ సోడియం క్లోరైడ్లో క్లోరైడ్ స్థాయిని తగ్గించుకునేలా వేరే ఇతర ప్రత్యామ్నాయాలను అడిగాడు. అతని ప్రశ్నకు చాట్ జీపీటీ సోడియం క్లోరైడ్ స్థానంలో సోడియం బ్రోమైడ్ వాడమని సమాధానం ఇచ్చింది. సోడియం బ్రోమైడ్ కూడా ఉప్పులాగానే ఉంటుంది. ఈ క్రమంలోనే సోడియం బ్రోమైడ్ను ఆన్లైన్లో ఆర్డర్ చేశాడు. రోజు ఆహారంలో ఉప్పును ఉపయోగించినట్లు సోడియం బ్రోమైడ్ను వినియోగించాడు. ఇక సీన్ కట్ చేస్తే తీవ్ర అనారోగ్యానికి గురై ఎమర్జెన్సీ వార్డుకు చేరాడు. సోడియం బ్రోమైడ్ అనేది ఒక రకమైన పాయిజన్గా చెప్తున్నారు డాక్టర్లు. దీనిని 19-20వ శతాబ్దంలో యాంటీ కాన్వలెంట్స్ అనే మత్తు మందులో దీన్ని వాడినట్టుగా శాస్త్రవేత్తలు చెప్తున్నారు.